హాయ్ అండి, ఈరోజు సాంబార్ చేసుకున్నాము. కందిపప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టేసుకోవాలండి. 4 విజిల్స్ వస్తే చాలు, ఉడికిపోతుంది. కూరగాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేసుకోవాలండి. బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు కారము, చింతపండు రసం వేసేసుకోవాలండి. సాంబార్లో ఏమేమి వేస్తామో అన్ని కూరగాయల్లోనే వేసేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. పప్పు ఎనుపుకొని మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఎనుపుకొని ఉప్పేసి కొంచెం ఎనుపుకొని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. దీంట్లోనే మనం ఉడికించుకున్నవన్నీ కూడా వేసి మిక్స్ చేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర చల్లుకొని పోపు పెట్టేసుకోవాలండి. పోపు దినుసులు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయాలండి, నేను మర్చిపోయాను. ఇంగువ, సాంబార్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసి మిక్స్ చేసుకోవడమేనండి. సూపర్ టేస్టీగా